హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. నోటి మాటలలో క్రమశిక్షణ లేకుండా కలహములు, వివాదములు, తమకేదో ప్రత్యేకమైన ఆత్మశాంతి లభించిందని భావించే వారిలో గర్వము, అసహనము ఉండే అవకాశము, శోధన ఎక్కువగా ఉండును. నిజమైన జ్ఞాన వివేకములు దీన మనస్సును కలిగిస్తాయి. తమతో ఏకీవించని వారిని సహించలేకపోవడం, నిజాయితీగా బ్రతికే వారిని చూసి ఓర్వలేకపోవడం, స్వార్థ బుద్ధి తలెత్తుతాయి. వివాదములు కలుగును. ప్రభువుకు అప్పగింపబడని విధానము, పోకిరి మాటలు ఫలితంగా ఘర్షణలు కలుగును. సమాధానకరమైన మాటలు ఎదుటివాడిలో కూడా సమాధానాన్ని వ్యాపింపజేస్తాయి. ఫలితంగా నీతి ఉదయిస్తుంది. పాపము మానవుని నైజం. దేవుని కృప వల్ల రూపాంతరం పొందిన మనిషి లక్షణం దేవుని నామానికి మహిమ తేవాలి. నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించెదను. వివాదాల మూలముగా ఐక్యత దెబ్బతిన్నప్పుడు సాక్ష్యం కూడా దెబ్బతింటుంది. సమాధానమును కోరుకుందుము గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు ప్రేమింపబడి కనికరమును, సమాధానమును, ప్రేమను విస్తరింపచేసే దేవా యేసయ్య, అనేకులు పైనుండి దిగివచ్చు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవారమై యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరచుటకు కృప దయచేయము. సమాధానం వెతికి వెంటాడుటకు కృప చూపుము దేవా. మత్సరమును, గర్వమును యేసు రక్తంతో కడిగివేయము దేవా. సత్యమునకు విరోధముగా ఉన్న కీడు చెదరిపోవును గాక. పైనుండి దిగివచ్చు జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. అటువంటి కృప మాకు దయచేయము. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు కృప దయచేయము. దేవా నీకు వందనాలు. నా తండ్రి, మమ్మను నీ కృపతో నీ జ్ఞానముతో నింపి ముందుకు నడిపించుము దేవా. విస్తరింపచేయము, కనికరముతో నింపుము ప్రభువా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.